స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అని చెప్పేసి మీన్స్ చిన్న స్థాయి పరిణామాలు. రిఫ్లెక్షన్స్ మీన్స్ పరిణామాలు, చిన్న స్థాయి పరిణామాలు అని గ్రేట్ ఒక గొప్ప విధమైన చిన్న స్థాయి పరిణామాలు. The writer is A.K. Ramanujan. Who is writer? A.K. Ramanujan. About the poet, A.K. Ramanujan. A.K. Ramanujan. A.K. means Attipatti Krishnaswamy Ramanujan. Okay. He born in 1929 and passed away in 1994. Was an acclaimed Indian poet and scholar who wrote English and Kannada. అతను ఒక ప్రఖ్యాత పోయెట్ అండ్ స్కాలర్, పండితుడు, పోయెట్ అండ్ పండితుడు. తెలుగులో చెప్పనా మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పనా? He is acclaimed ప్రఖ్యాత ఇండియన్ పోయెట్, మన ఇండియన్ పోయెట్స్ ఒక గ్రేట్ పోయెట్ అండ్ స్కాలర్, పండితుడు. Who wrote in English and Kannada. ఇంగ్లీష్లో కెనడాలో 2 లాంగ్వేజెస్లో రాయగలిగిన వ్యక్తి. ఓకే. ఇన్ అడిషన్ అలానే he was renowned as a linguist, folklorist and translator. తను లింగ్విస్ట్ మీన్ భాషావేత్త, బహుభాషావేత్త అంటారు కదా, అలా భాషావేత్త. నెక్స్ట్ జానపద రచయిత, ఫోక్ డ్యాన్స్, ఫోక్ సాంగ్స్ అంటాం కదా, ఫోక్లరిస్ట్. తను జానపద రచయిత. నెక్స్ట్ అండ్ ట్రాన్స్లేటర్, అనువాదకుడు, ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం, అనువాదించడం, అలాంటివి ట్రాన్స్లేటర్. రామానుజన్ కంట్రిబ్యూటెడ్ జీనరస్లీ టు ది ఫీల్డ్ ఆఫ్ ఫైలాలజీ. తను కంట్రిబ్యూటెడ్ హిస్ కాంట్రిబ్యూషన్స్ ఆన్ ఫైలాలజీ, భాషా శాస్త్రం మీద ఎక్కువగా తను కాంట్రిబ్యూట్ చేశారంట. కంట్రిబ్యూట్ మీన్స్ ఉండడం, మాట్లాడడం కానీ, ఎక్కువగా ఇష్టంతో చేయడం కానీ, అలాంటిది ఫిలాసఫీ, ఫైలాలజీ పైన చాలా కంట్రిబ్యూషన్స్ చేశారు. హీ టాట్ ఎట్ సెవరల్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్. తను చాలా యూనివర్సిటీస్లో థాట్ మీన్స్ బోధించారు, చాలా యూనివర్సిటీస్లో బోధన అనేది చెప్పారు, బోధించారు. ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ ఆఫ్ మిచిగాన్, అంటే చాలా యూనివర్సిటీస్లో చెప్పారని చెప్తున్నారు కదా, దట్ ఆర్ మిచిగాన్, హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో. He tell lessons on these universities. His poetry is intensely preoccupied with the past and is remarkable for its engagement with the cultural history and memory. తన పాస్ట్ అంటే తను పాస్ అవే కదా, పాస్ట్లో చెప్పిన చాలా లెసన్స్ చాలా అనేవి ప్రియాక్యుపైడ్గా ఉన్నాయి, చాలా నిమగ్నంగా ఉన్నాయి. ప్రియాక్యుపైడ్ మీన్స్ నిమగ్నంగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగా చెప్పారు. అలాంటివి మళ్ళీ రీమార్కబుల్ ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్డ్, మళ్ళీ ఇప్పటికీ కూడా పునరుద్ధరించుకొని మళ్ళీ కూడా గేట్గా ఉన్నాయి అన్నట్టు. తన కల్చరల్ హిస్టరీ కానీ, సాంస్కృతిక చరిత్ర కానీ, మెమోరీ కానీ, అవన్నీ మళ్ళీ ఇప్పుడు కూడా బాగా ఉన్నాయని చెప్తున్నారు. హైబ్రిడిటీ, ట్రాన్స్కల్చరలిజం అండ్ ట్రాన్స్లేషనిజం that challenged temporal and geographical boundaries of some of issues he focused. కొన్ని ప్రాబ్లమ్స్ పైన కూడా ఇతను ఫోకస్ చేశారు. అలాంటివే హైబ్రిడిటీ, ట్రాన్స్కల్చరేషన్, రూపాంతరం అంటే ట్రాన్స్కల్చరేషన్ అంటే, అండ్ ట్రాన్స్ నేషనలిజం, జాతీయవాదం, ఇలాంటి వాటికి తను చేశారు. దట్ ఛాలెంజెస్ చేశారు. టెంపోరల్, తాత్కాలికంగా, అండ్ జియోగ్రఫికల్, భౌగోళికంగా కొన్ని సరిహద్దులపై తన ప్రాబ్లమ్స్ని కూడా ఫోకస్ చేశారు. అవే ఆ ప్రాబ్లమ్సే హైబ్రిడిటీ, ట్రాన్స్కల్చరలైజేషన్ అండ్ ట్రాన్స్ నేషనలిజం. హీజ్ మేజర్ పోయట్రీ కలెక్షన్స్ ఆర్ ది స్ట్రైడర్స్. తన మేజర్ పోయట్రీ, ఇప్పుడు పోయట్స్ ఉన్నారంటే మేజర్గా కీ రోల్గా చెప్పింది ఉంటాయి కదా, అవే హీజ్ మేజర్ పోయట్రీ. తన మేజర్ పోయట్రీ కలెక్షన్స్ ఆర్ స్ట్రైడర్స్. 1966లో చేసిన స్ట్రైడర్స్, సెకండ్ సైట్ 1986,
and selected poet 1976. The A.K. Ramanujan's major poets and major poetry collections are one is Riders in 1966, second one is Second Sight 1986, and selected poem in 1976. Some of his most noted essays are some of his most noted important essays. He also writes essays remarkable for its engagement with the cultural history and memory. తన పాస్ట్ అంటే తను పాస్ అవే కదా, పాస్ట్లో చెప్పిన చాలా లెసన్స్ చాలా అనేవి ప్రియాక్యుపైడ్గా ఉన్నాయి, చాలా నిమగ్నంగా ఉన్నాయి. ప్రియాక్యుపైడ్ మీన్స్ నిమగ్నంగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగా చెప్పారు. అలాంటివి మళ్ళీ నార్మల్ ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్డ్ మళ్ళీ ఇప్పటికీ కూడా పునరుద్ధరించుకొని మళ్ళీ కూడా గేట్గా ఉన్నాయి అన్నట్టు. తన కల్చరల్ హిస్టరీ కానీ సాంస్కృతిక చరిత్ర కానీ మెమోరీ కానీ అవన్నీ మళ్ళీ ఇప్పుడు కూడా బాగా ఉన్నాయని చెప్తున్నారు. హైబ్రిడిటీ, ట్రాన్స్కల్చరలిజం అండ్ ట్రాన్స్లేజం that challenged temporal and geographical boundaries are some of issues he focused. కొన్ని ప్రాబ్లమ్స్ పైన కూడా ఇతను ఫోకస్ చేశారు. అలాంటివే హైబ్రిడిటీ, ట్రాన్స్కల్చరేషన్, రూపాంతరం అంట ట్రాన్స్కల్చరేషన్ అంటే, అండ్ ట్రాన్స్ నేషనలిజం, జాతీయవాదం, ఇలాంటి వాటికి తను చేశారు. దట్ ఛాలెంజెస్ చేశారు. టెంపోరల్, తాత్కాలికంగా అండ్ జియోగ్రఫికల్, భౌగోళికంగా కొన్ని సరిహద్దులపై తను ప్రాబ్లమ్స్ని కూడా ఫోకస్ చేశారు. అవే ఆ ప్రాబ్లమ్సే హైబ్రిడిటీ, ట్రాన్స్కల్చరలైజేషన్ అండ్ నేషనలిజం. హీజ్ మేజర్ పోయట్రీ కలెక్షన్స్ ఆర్ ది స్ట్రైడర్స్. తన మేజర్ పోయట్రీ, ఇప్పుడు పోయట్స్ ఉన్నారంటే మేజర్గా రోల్గా కీ రోల్గా చెప్పింది ఉంటాయి కదా, అవే హీజ్ మేజర్ పోయట్రీ. తన మేజర్ పోయట్రీ కలెక్షన్స్ ఆర్ స్ట్రైడర్స్ 1966లో చేసిన స్ట్రైడర్స్, సెకండ్ సైట్ 1986 అండ్ సెలెక్టెడ్ పోయమ్ 1976. The A.K. Ramanujan's major poets and major poetry collections are one is Riders in 1966, second one is Second Sight 1986 and selected poem in 1976. Some of his most noted essays are some of his most noted important essays. He also writes essays. Okay, in that the important essays are there. Is there an Indian way of thinking? One is there an Indian way of thinking? Okay, his essays. The Indian Oedipus and where mirror are pupils. Okay, two words and anthology of reflection. Okay, the 300 Ramayanas, 5 examples and 3 thoughts on translation. He was awarded the Padma Shri in 1970. He also awarded the Padma Shri, okay, in the year of 1976. And the MacArthur Fellowship in 1983. He also getting one fellowship, that is MacArthur Fellowship in 1983. About the poem, Ramanujan's poem. Who is this poem? Ramanujan's poem. Okay. Small scale reflections on a great house. The small scale reflections on a great house is in simple terms. It is sadharananga only. Is in simple terms and simple terms. A reflection on an ancestral house. Ancestral house means old house. పురాతనమైన ఇల్లు. ఒక గొప్ప నిందైన పురాతనమైన ఇల్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఇంట్లో ఉండే యూజెస్ కానీ ఎలా స్టాండ్గా ఉన్నాయి అనేది మొత్తం ఆ హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ లెసన్. ది పోయం పాయింట్స్ టువర్డ్స్ ది ఇంక్లూడిబుల్ టైప్ దట్ ది స్పీకర్స్ హ్యాస్ విత్ ది ఫ్యామిలీ. అన్క్లూడిబుల్ టైప్స్ మీన్స్ సంబంధాలు. ఇప్పుడు రిలేషన్షిప్, హౌస్ అంటే రిలేషన్ ఉంటాయి కదా, ఒకరి నుంచి ఒకరు ఎలా టై అయి ఉన్నారు అనేది ఈ లెసన్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది. హజ్ విత్ ఫ్యామిలీతో ఎలా టై అయి ఉన్నారు, ఫ్రెండ్స్తోన, ల్యాండ్స్కేప్ అండ్ కల్చర్, ప్రకృతితోన, సంస్కృతితోన, ఇది మొత్తం ప్రకృతి సంస్కృతి రిలేషన్స్, ఫ్రెండ్స్,
ఫ్యామిలీలో జరిగే అన్ని అనుబంధాలు ప్లస్ ఒక ఇంట్లో ఎలా ఉంటాయి, ఒక కుటుంబంలో ఎలా జరుగుతాయి అనేది ఈ టోటల్ లెసన్ ఎక్స్ప్లెనేషన్. In the poem, Ramanujan speaks of history of a great house by recounting of the history of the house, great house. ఇప్పుడు ఒక ఇల్లు గురించి అని చెప్పాను కదా, ఆ ఇల్లు ఒక హిస్టరీ గురించి we tell about total history of the house in the way of bizarre list of things. Bizarre list of things means తెలుగు విచిత్రమైన సంఘటన, ఆ ఇంట్లో జరిగిన విచిత్రమైన సంఘటనల గురించి ఈ లెసన్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంది. లాస్ట్ లాంగ్ ఎగో, చాలా కాలం క్రితం, చాలా కాలం క్రితం అంటే ఏం జరిగింది, ఎలా ఉంది, ఒక గొప్పనైన ఇల్లు అనేది he tells. The poem reveals the strong hold the house has on the speaker's consciousness. స్పీకర్ ఎంత కాన్షియస్నెస్గా ఎంత స్ట్రాంగ్గా చెప్పారు ఆ హౌస్ గురించి అనేది ఈ పోయం రివీల్ చేస్తుంది, వెల్లడిస్తుంది, చెప్తుంది. It can also be read as a meditation upon antiquity. బలం, antiquity means బలమైన పండు. ఎలా he also read the meditation. ఎలా అయితే స్ట్రాంగ్ అని చెప్పాను కదా, ధ్యానంగా చెప్తుంది. యాంటిక్విటీగా ఎలా ఉంది ఆ ఇల్లు, హెరిటేజ్ ఎలా ఉంది, కల్చర్ ఎలా ఉంది, పట్టు కల్చర్ సంస్కృతి అనేది ఎలా ఉంది అనేది ఈ లెసన్లో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏ వీణ ప్లేఫుల్ హ్యూమర్ రన్స్ త్రూ ది పోయం. ఒక చిన్ననైనా వీణ అంటే ఒక సిరా అని అంటాం కదా, ఫిషెస్లో అలాంటి వీణ ఉంటాయి కదా, ఆ సిరా అలాంటిది ఒక చిన్నపాటి ప్రాబ్లమ్స్ కూడా ఎలా రన్ చేస్తూ ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉంది అనేది ఇంట్లో పోయం మొత్తం ఎక్స్ప్లెనేషన్. ఈరోజు స్ట్రెంత్ తక్కువ ఉన్నాను కాబట్టి కొంచెం చెప్తాను, మళ్ళీ రేపు ఇప్పుడు ఏది